నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్. ఇది శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం అండి. నిన్న నేను ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాను, అలాగే టెంపుల్కి కూడా వెళ్ళానండి. యాక్చువల్గా అయితే రోజు మా హస్బెండ్ దీపం వెలిగిస్తారు. ఇంకా ఈరోజు అయితే నేను క్షీరాన్నం రెడీ చేసేలోపు తను పూజ దగ్గర అన్ని క్లీన్ చేసి రెడీగా చేసి పెట్టారండి. ఇంకా నన్నే దీపం వెలిగించమన్నారు. శ్రావణ శుక్రవారం కదండి, రెండో వారము. మా ఇంట్లో అయితే రోజు దీపం వెలిగించుకుంటామండి. కాకపోతే ఈ శ్రావణ మాసంలో సాయంత్రం కూడా వెలిగిస్తామండి. అలాగే వినాయక చవితి, నవరాత్రులు, కార్తీక మాసంలో కూడా సాయంత్రం పూట వెలిగిస్తామండి, ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు. ఇంకా మామూలుగా అయితే దీపం రోజు వెలిగించుకునేదే అండి. ఎప్పుడైనా నేను వెలిగిస్తాను మామూలుగా ఇలా స్పెషల్ డేస్ అవి ఉన్నప్పుడు. ఇంకా ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం కాబట్టి నైవేద్యం చేశాను, అలాగే కొబ్బరికాయ కొట్టాను. మామూలుగా స్పెషల్ డేస్ ఉంటే నైవేద్యము, కొబ్బరికాయ ఇవన్నీ మామూలే అండి. ఇంకా ఎలాగో రోజు చేసుకునే పూజ అండి, దీపం, ధూపం, నైవేద్యం సమర్పించడము. మా ఇంట్లో ఎప్పుడు ఇలానే ఉంటుందండి. శ్రావణ మాసం అని కాదు, ఎప్పుడు ఇలాగే రోజు దీపం వెలిగించుకుంటాము. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే నేను చేసిన క్షీరాన్నం పెట్టానండి, అలాగే ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టానండి. ఇంకా ఫైనల్గా అయితే హారతి కూడా ఇస్తున్నానండి. ఇంకా తర్వాత ధూపం అండి. శ్రావణ మాసం అనే కాదండి, ఎవ్రీ ఫ్రైడే కూడా ఇంట్లో ధూపం వేస్తామండి. ఫస్ట్ ఇక్కడ ఇంట్లో దేవుడి దగ్గర చూపించిన తర్వాత, తులసమ్మ వారికి చూపించిన తర్వాత, ఇంకా ఇంట్లో అయితే అంతా అన్ని రూముల్లో అయితే ధూపం అయితే చూపిస్తామండి. ఇంకా తులసమ్మ వారి దగ్గర కూడా దీపం వెలిగించి ధూపం చూపించి ఇలా పూజ అయిపోయిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా దీపం, ధూపం, నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి. మామూలుగా రోజు చిన్న చిన్న శ్లోకాలు అవి చదువుకుంటాను, అలాగే చదువుకున్నాను. ఇంకా అలాగే మా నియర్ బై టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. ఫ్రైడే అయితే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 9 o'clockకి కుంకుమ పూజలు ఉంటాయండి. ఇంకా ఇంట్లోనే 9 అయిపోయింది. ఇంకా ఈరోజు లేటే అయిందండి. నేను 9:15 అలా 9:20 అయింది, అప్పుడే కుంకుమ పూజలు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నామండి. ఆ పిల్లలు స్కూల్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుందండి, లేకపోతే వాళ్ళకి టైం అయిపోతుందని హడావుడిగా ఉంటుంది. అందుకనే వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాము, అలాగే టెంపుల్కి కూడా వెళ్ళామండి. ఈరోజైతే అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే చూడాలనిపించిందండి, చాలా బాగా అనిపించింది. నాకెందుకో ఈ తామర పూలు పెట్టడం వల్లే ఇంత బాగా అనిపించిందండి. ఇంకా టెంపుల్లో అయితే కుంకుమ పూజ అయితే అయిపోయిందండి. ఇలా ఒక విస్తరాకు అమ్మవారికి రూపిస్తారు. ఇంకా మనం తీసుకెళ్ళిన కుంకుమ, పువ్వులు, ఇంకా పంతులు గారు మంత్రాలు అవి చదువుతూ ఉంటే ఇంకా మనం పూజ చేసుకోవడమే అండి. ఇంకా టెంపుల్కి వెళ్ళాం కదండి, అందులోనూ కుంకుమ పూజలు. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకుంటున్నారండి. మన ఆడవారికి కావాల్సింది ఇదే కదండి, పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరికొకరు తాంబూలం ఇచ్చుకోవడము. ఇక్కడైతే గౌరీదేవి అమ్మవారండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు. నాకైతే ఈరోజు టెంపుల్కి వెళ్ళడమే మంచిదైంది అనిపించిందండి. చాలామంది చేత పసుపు కుంకుమలు అందుకున్నాను, నేను కూడా అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చాను. చాలా సంతోషంగా అనిపించిందండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. నేనైతే ఇంకా కరెక్ట్ టైంకి వెళ్ళానండి.
ఇది మా ఇంటి దగ్గరలోని శివాలయం అండి. ఒక పక్కనేమో వినాయక స్వామి వారు ఉంటారు, అలాగే ఇక్కడేమో ఆ శివయ్య ఉంటారండి, అటు పక్కనేమో గౌరీదేవి అమ్మవారు ఉంటారండి. ఇంకా తర్వాత పక్కనే సాయిబాబా ఆలయం కూడా ఉంటుందండి. ఇంక ఇక్కడైతే మన చేతులతోనే మనమైతే అభిషేకం చేసుకోవచ్చు అండి ఈ శివలింగం. ఇంకా నేనైతే ఇంటికి బయలుదేరిపోయానండి. నేనైతే ఇలా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు కూర్చుంటానండి. కూర్చున్న తర్వాత అప్పుడే కాళ్ళు కడుక్కుంటానండి. టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవద్దు అంటారు కదండి, అందుకనే కాసేపు కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కుంటానండి.